పిల్లి మాణిక్యరావు పాయింట్స్. జాబ్ క్యాలెండర్ విడుదల నిరుద్యోగ యువతకు నిజమైన పండుగ. జగన్మోహన్ రెడ్డి కరడుగట్టిన నేరస్తుడు. తన స్వలాభం కోసం యువతను గంజాయి బ్యాచ్ గా మలిచాడు. యువత జీవితాలను నాశనం చేసిన వ్యక్తి జగన్. తన తాడేపల్లి ప్యాలెస్ కి డబ్బులు చేర్చే విధంగా చదువుకున్న యువతను వాడుకున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఆంధ్రప్రదేశ్ యువత ఏ పార్టీలో ఉన్నా జగన్ కి మాత్రం ఓటు వేయొద్దు. ఓటు వేస్తే కత్తిని మీ మెడ మీద పెట్టుకున్నట్టే. ఉద్యోగస్తులను, విద్యార్థులను మద్యం దుకాణాల దగ్గర పెట్టిన ఘనత జగన్ది. యువతను రాష్ట్ర సంపదగా భావించిన వ్యక్తి యువనేత నారా లోకేష్. యువగళం పాదయాత్రలో హామీని ఇచ్చి నిలబెట్టుకున్నాం. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలో భాగంగా 1,60,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్లో విడుదల చేశాం. శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నిన్న పండుగ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు రైతులు, వృద్ధులు, యువత వీరందరితో పాటు నిరుద్యోగ యువత ప్రత్యేకంగా నిజమైనటువంటి పండుగ మా జీవితాల్లోకి వచ్చిందని చెప్పేసి ఆనందపడ్డటువంటి రోజు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి రోజు. సౌండ్ అవ్వకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత చాలా తీక్షణంగా పరిశీలిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత పట్ల ఏ విధంగా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నారనేది స్పష్టమైనటువంటి తేడాని ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి నేరగాళ్ళని తయారు చేశాడు, నేరగాళ్ళలాగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ యువతని. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి యువతకి ఉద్యోగాలు కల్పించి భవిష్యత్తు పట్ల భరోసానిచ్చాడు, భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఒక ఆశాభావాన్ని సృష్టించాడు. ఈ రెండు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా 5 సంవత్సరాల్లో మీరు గనక చూస్తే నేరస్తులుగానే చాలామందిని తయారు చేశారు. వాళ్ళందరూ నేరగాళ్ళు అని నేను అన్ను, కానీ జగన్మోహన్ రెడ్డి కరుడుగట్టిన నేరస్తుడు. రాష్ట్ర యువత అనేది రాష్ట్ర సంపద. ఈ సంపదని రాష్ట్ర భవిష్యత్తు కోసం, వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళని ఒక మంచి మార్గంలో తీర్చిదిద్దాలి. పాలకులుగా ఎవరున్నా అది వాళ్ళ బాధ్యత. కానీ జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి తన వ్యక్తిగత సంపాదన కోసం, తన వ్యక్తిగత లక్ష్యమైనటువంటి 30-40 ఏళ్ళు లేకపోతే రాజులాగా బ్రతికున్నంతకాలం తనే రాజ్యాన్ని పరిపాలించాలనే ఒక ప్రేరాశతోటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అనేక మంది నిరుద్యోగుల్ని గంజా బ్యాచ్గా, నేరస్తులుగా, తప్పుదారి పట్టేటువంటి వాళ్ళగా తయారు చేశారు. నేను ఇది కేవలం విమర్శ కోసం మాట్లాడతలేదు. మీరు చూశారు, మా సోదరుడు సాయి ఒక యువ నాయకుడు మీకు చెప్పాడు, సాగర్ తమ్ముడు గోపి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మీరు చూశారు, గత 5 ఏళ్లలో గంజాయిని పెంచి పోషించాడు. ఈ గంజాయి అంతా కూడా యువత ద్వారా మాత్రమే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరింది. కాలేజీ స్టూడెంట్స్ ద్వారా, స్కూలు పిల్లల ద్వారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నేరస్తుల ద్వారా గంజాయిని సరఫరా చేయటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి యువతని వాళ్ళ జీవితాలని నాశనం చేసి పెట్టాడు. రెండవది అత్యంత ముఖ్యమైనది, జగన్మోహన్ రెడ్డి ఆదాయ మార్గంగా ఎంచుకున్నది మద్యం. ఎన్నికలకు ముందు మద్యాన్ని ఈ రాష్ట్రంలో నేను నిషేధిస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఆ మద్యాన్ని కల్తీ మద్యంగా తయారు చేసి, స్పిరిట్ తోటి తయారు చేసి, లెక్కపత్రాలు లేకుండా, డిజిటల్ మనీ సిస్టమ్ లేకుండా మొత్తం తాడేపల్లి కొంపక చేరే విధంగా లక్షల కోట్లు పోగేసుకొని ఎన్నికలంటే ఈ డబ్బుతోటే నడపాలని చెప్పేసి ఒక మార్గాన్ని ఎంచుకున్న సంగతి మనం చూసాం. ఇప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి కసిరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే అనేక మంది నాయకులు, అట్లాగే అధికారులు జైలుకి వెళ్ళినటువంటి సంగతి చూసాం. దాంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే
ఇంజనీరింగ్ చదివి టాలెంట్ ఉన్నటువంటి కుర్రవాళ్ళని మొత్తాన్ని కూడా మనీ మొత్తం ఎక్కడా కూడా ఒక్క చోట స్టాగ్లేట్ అవ్వకుండా మనీ మొత్తం కూడా తాడేపల్లికి రావాలి, ఏ పద్ధతిలో రావాలి అని చెప్పేసి ఒక ప్లాన్, వాళ్ళ నాలెడ్జీని క్రిమినల్ నాలెడ్జీగా మార్చడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం కుంభకోణంలో ఇరుక్కొని ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. గంజాయి బ్యాచి ఎర్రవీగి తెనాలిలో పౌరుల మీద దాడులు చేస్తూ అనేక మంది మెడల్లో బంగారాలు దోచుకొని వెళ్తా భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే వాళ్ళ మీద పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తే, వాళ్ళని సన్మార్గంలో నడిపించాలనేటువంటి ప్రయత్నం చట్టం చేస్తే, ఏమీ కాదు మీ ఇష్టం వచ్చినట్టు గంజాయి తాగండి, విచ్చలవిడిగా చేయండి, నేనున్నాను కానీ అని చెప్పేసి నేనున్నాను అని మీరు నమ్మటానికి నేనే మీకు స్వయాన వచ్చి మంచిలేమో నేనే స్వయాన వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తాననే పేరు మీద అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర యువత పట్ల ఉన్నటువంటి భావన అలాంటిది. ఈ రాష్ట్ర యువతని రాష్ట్ర సంపదగా భావించలేదు. తన వ్యక్తిగత సంపాదన పెంచుకోవడానికి క్రిమినల్ ఫ్యాక్టరీ పెట్టి ఆ క్రిమినల్ ఫ్యాక్టరీలో ఆంధ్రప్రదేశ్ యువత జీవితాలని నాశనం చేశాడు. నేను చెబుతున్నా, ఏ పార్టీలోనైనా ఉండండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత, ఏ పార్టీకైనా ఓటేయండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండొద్దు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయొద్దు. ఈ సందర్భంగా నేను పిలిపిస్తూ ఉన్నా. ఎందుకంటే మీ జీవితాలు నాశనం చేసుకోవటానికి ఆ కత్తిని మీ నెడ మీద పెట్టుకొని మీరే గొంతు కోసుకున్నటువంటి ఒక ఉగ్రవాదుల్లాగా జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తాడు. కాబట్టి నేను ఈ మాట అంటూ ఉన్నా. ఈరోజు జాబ్ క్యాలెండర్, ఆ రోజు ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు 2,30,000 ఉద్యోగాలు నేను అధికారంలోకి రాగానే చేస్తానన్నాడు. 5 సంవత్సరాల టైం సరిపోలేదా? లక్షల కోట్లు వెనకేసుకోవడానికి సరిపోయింది, కానీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నీకు సరిపోలేదా? ఆంధ్రప్రదేశ్లో నీ కాలంలో, నువ్వు పరిపాలించిన కాలంలో ఒక్క డిఎస్సి కూడా ఎందుకు తీయలేదు? మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక్క డిఎస్సి కూడా ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదంటే అసలు గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్నే, ఎలిమెంటరీ స్కూల్ సిస్టమ్నే ఎత్తిపడేసి ఉద్యోగస్తులు లేకుండా చేసావు. ఉద్యోగస్తుల్ని మద్యం షాపుల దగ్గర నువ్వు కాపలా పెట్టావు. టీచర్స్ని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి ఈ రాష్ట్ర సంస్కృతిని దెబ్బతీసి ఆచార్యులను తీసుకెళ్ళి నువ్వు మద్యం దుకాణాల దగ్గర పెట్టావు. ఇది నీ చరిత్ర. ఈరోజు మా నారా లోకేష్ గారు యువనేత, మా పార్టీకి యువనేత అని చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. మా పార్టీ యువనేత విద్యావంతుడు, మా పార్టీ యువనేత సంస్కారవంతుడు, మా పార్టీ యువనేత ఈ రాష్ట్ర యువత పట్ల ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆ పార్టీ నాయకుడు క్రిమినల్. మా పార్టీ యువనేతకి యువత పట్ల ఈ రాష్ట్రంలో ఏ పార్టీలోనన్నా ఉన్నాయి, ఏ కులంలోనన్నా ఉన్నాయి, ఏ మతంలోనన్నా ఉన్నాయి, ఈ యువతంతా నా సంపద రాష్ట్ర సంపదని భావించే వ్యక్తి. కాబట్టి వచ్చిన వెంటనే ఆ రోజు యువగలం పాదయాత్ర సందర్భంగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని మాట్లాడాడో ఆ మాటకి కట్టుబడి దమ్ముండాలి. ఆ మాట అనాలంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాననే మాట మాట్లాడాలంటే దమ్ముండాలి. మా యువనేత లోకేష్ గారు అన్నారు. అన్నమాట ప్రకారం ఈనాటికి 6,50,000 చిల్లర ఉద్యోగాలు ఈరోజు రకరకాల డిపార్ట్మెంట్లో కల్పించారు. అది నేను చెప్పాలంటే చెప్పగలుగుతాను. రకరకాల డిపార్ట్మెంట్లో కల్పించారు. దాదాపు ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు, పరిశ్రమ రంగంలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64,035 ఉద్యోగాలు,
ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో 13,000 దాదాపు 13,866 ఉద్యోగాలు, పర్యాటక రంగంలో 5,000 చిల్లర ఉద్యోగాలు. దమ్ముందా ఏ వైసీపీ నాయకుడికైనా మేము ఉద్యోగాలు ఇప్పించామని చెప్పుకునే దమ్ముందా? ఆ రోజు వాళ్ళు ఎంఏ చదివిన వాళ్ళని, పిహెచ్డీలు చేసిన వాళ్ళని వాలంటీర్లుగా పెట్టి నీ కుటిల రాజకీయాలు చేసుకోవటం కోసం, నీ భవిష్యత్తు రాజకీయ కుట్ర సౌదాన్ని నిర్మించుకోవటం కోసం వాలంటీర్ల పేరు మీద వాళ్ళని ఆ ఉద్యోగాల్లో పెడుతున్నానని చెప్పి ప్రకటించి వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాళ్ళ వయసు ఉద్యోగ అర్హత మీరిపోయేదాకా 5 సంవత్సరాల పాటు వాడుకున్నాం. మేమిచ్చాం 6 లక్షల చిల్లర ఉద్యోగాలు మేమిచ్చాం. వీటిల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా 30,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చాం. 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. వాటిల్లోనే 16,000 చిల్లర, 30,000లోనే 16,000 చిల్లర డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపు 6,000 చిల్లర హోమ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇది కదా నిబద్ధత అంటే, ఇది కదా యువత పట్ల నిరుద్యోగుల పట్ల ప్రేమ అంటే, ఇది కదా ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే పద్ధతి అంటే. అందుకనే ఈరోజు ఉగాది అంటే నిజమైనటువంటి ఉగాది. ఈ యువత భవిష్యత్తులు బాగుండటానికి జాబ్ క్యాలెండర్ నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఆ రోజు చెప్పాడు లోకేష్ గారు, డిఎస్సి వేశారు. తర్వాత ఇవ్వనటువంటి హామీ ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తారన్నాడు. ప్రతి సంవత్సరం ఉగాదే తెలుగు వారికి మొదటి సంవత్సరం. ఉగాది రోజున ఈరోజు మళ్ళా 1,500 డిఎస్సి పోస్టులు, 1,500 లెక్చరర్ పోస్టులు ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా మరలా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 600, అలాగే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకొక 1000 ఉద్యోగాలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక 400 ఉద్యోగాలు. ఇవి రాష్ట్రంలో ఉద్యోగాల వెల్లువ. ఇదంతా మన పిల్లలకి, మన యువతకి, మన నిరుద్యోగ యువతకి కల్పించేటువంటి భవిష్యత్తు పట్ల ఒక ఆశ. చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఒక ఉగాది సందర్భంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. యువతని మళ్ళీ సరైనటువంటి దారిలో పెట్టడానికి, యువత పట్ల బాధ్యతని చూయించుకోవటానికి ఒక మంచి అవకాశం. ఇవే కాదు, 5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీ 20 లక్షలు ఉద్యోగాలు కల్పన కోసం ఇప్పటికే 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ల్యాండింగ్ అవుతూ ఉన్నాయి. ఒక్కసారి మీ స్వప్నంలోకి వెళ్ళండి, మీ భవిష్యత్తు స్వప్నంలోకి వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం, ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ, ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల పరిశ్రమలు వస్తే ఈడ చదువుకున్నటువంటి పిల్లలందరూ ఉద్యోగస్తులైతే ఒక బ్రహ్మాండమైనటువంటి తులసి వనం ఆంధ్రప్రదేశ్ కాబోతూ ఉంది. విద్యార్థి లోకానికి తులసి వనం కాబోతూ ఉంది. ఈ తులసి వనంలో గంజాయి మొక్కని రానివ్వద్దని ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వాళ్ళు, పొందినటువంటి మేధావులు ఉన్నారో వాళ్ళు, భవిష్యత్తుని ఉద్యోగార్థులుగా మీ జీవితాన్ని మార్చాలనుకున్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మీ మిగతా యాక్టివిటీస్ అన్నిటిని కూడా పక్కన పెట్టండి. మీకున్న చదువు అర్హతను బట్టి ప్రిపేర్ కండి, ఛాలెంజ్ని స్వీకరించండి, మీ భవిష్యత్తుని నిర్మించుకోండి. టీచర్లుగా వెళ్తారు, లెక్చరర్గా వెళ్తారు, పోలీస్ కానిస్టేబుల్గా వెళ్తారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తారు, ప్రైవేట్ ఉద్యోగాల్లోకి వెళ్తారు. మీరందరూ కూడా మీ కళలు సాకారం చేసుకోవటానికి మీరు సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతందరికీ కూడా ఉగాది సందర్భంగా చాలా సంతోషకరంగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా అందరూ ఒక మంచి వాతావరణంలో పండుగ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.